జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోందా? కాసు వర్సెస్ చింతలపూడి, వీరిద్దరిలో వైసీపీ అధినేత మొగ్గు ఎవరి వైపు? జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో చింతలపూడి అశోక్ దూకుడు పెంచారా? ఎవరి చింతలపూడి? గురజాల వైసీపీలో ఆయన రోల్ ఏంటి? 2019లో గెలిచిన వైసీపీ 2024లో కూటమి దెబ్బకు చతికిలబడింది. పల్నాడులో కూడా ఫ్యాన్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకుండా పోయింది. పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. నర్సరావుపేట నాయకుడిగా పట్టం కట్టిన గురజాల నియోజకవర్గ ప్రజలతో కాసు మహేష్ రెడ్డి పూర్తి స్థాయిలో మమేకం కాలేకపోయారు. 5 ఏళ్ల కాలంలో ఆయన అక్రమ మైనింగ్కి పాల్పడినట్లు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఆరోపణలు చేసింది. మైనింగ్ గోతుల్లో పడి పిల్లలు చనిపోయారనే విమర్శలున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరగడం, పల్నాడు జిల్లా కేంద్రంగా తొలుత గురజాల పేరు తెరపైకొచ్చింది. అయితే అది నర్సరావుపేటకు మారటంలో కాసు మహేష్ రెడ్డి ప్రోద్బలం కూడా ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఎమ్మెల్యేగా గెలిచినా గురజాలలో రాజకీయంగా బలం పెంచుకోలేకపోయారు కాసు మహేష్ రెడ్డి. పైగా నర్సరావుపేట నుంచి వలస వచ్చారనే అభిప్రాయం గురజాల వైసీపీ శ్రేణుల్లో బలపడింది. 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి గురజాల టికెట్ ఇచ్చింది. అయితే ప్రజలు ఎరపతినేని శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో గురజాల ఓటమిపై పోస్టుమార్టం చేసుకున్న వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎరపతినేనిని ఓడించి గురజాలను పల్నాడు కేంద్రంలో జెండా ఎగరేయాలన్న ఆలోచనతో ఉంది వైసీపీ అధిష్టానం. కాసు మహేష్ రెడ్డి గురజాల రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ఆలోచన లేదెవరికి. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్, వైసీపీ రాష్ట్ర వైద్య విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ని వచ్చే ఎన్నికల్లో గురజాల నుంచి బరిలోకి దించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్, పల్నాడు హాస్పిటల్ ఆధ్వర్యంలో హలో నేస్తం కార్యక్రమం ద్వారా ప్రజలకు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ దగ్గరయ్యారు. కులమతాలకు అతీతంగా హలో నేస్తం కార్యక్రమంలో భాగంగా కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పెళ్లి కానుక, గర్భిణీలకు అమ్మ కోసం అనే కార్యక్రమంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. గురజాల నియోజకవర్గంలో వృద్ధులకు, వికలాంగులకు బస్సును ఏర్పాటు చేసి పల్నాడు హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్యం అందజేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు అండగా నిత్యం అందుబాటులో ఉంటూ బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు డాక్టర్ చింతలపూడి. పల్నాడులోనే ప్రముఖ డాక్టర్గా పేరుండడం, చింతలపూడి అశోక్ కుమార్ కష్టకాలంలో పార్టీ కేడర్కి అండగా నిలబడడం, అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తలు కింది స్థాయి నాయకులకు భరోసానిచ్చి అండగా ఉండడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండడం డాక్టర్ చింతలపూడికి పార్టీలో, ప్రజల్లో పట్టు పెంచింది. ముఖ్యంగా కాసు నాన్ లోకల్ అనే ముద్రతో పాటు 5 ఏళ్లలో ఆరోపణలు ఎదుర్కోవడంతో చింతలపూడికి అవకాశాలు మెరుగవుతున్నాయని గురజాల వైసీపీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు నుంచే సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందారు డాక్టర్ చింతలపూడి అశోక్. పార్టీ ఓడిపోయినా క్యాడర్కి నేనున్నాననే భరోసా ఇస్తున్నారు. దీంతో గురజాల నియోజకవర్గానికి భవిష్యత్తులో వైసీపీ అభ్యర్థి చింతలపూడేననే ప్రచారం బలంగా జరుగుతోంది.